భారత్ మధ్య లార్డ్స్ టెస్ట్ ఉత్కంఠగా సాగింది. చివరి వరకు రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. మలుపులు తిరిగిన మ్యాచ్లో చివరకు భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. బుమ్రా, సిరాజ్తో కలిసి రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం మాత్రం భారత్కు అనుకూలంగా రాలేదు. మ్యాచ్ ఆరంభం నుంచి శుభ్మన్ సేన కాన్ఫిడెంట్ గానే కనిపించినా ఆఖరి రోజు ఆటలో అదృష్టం కూడా కలిసి రాలేదు. బషీర్ వేసిన బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడినా అనూహ్యంగా ఆ బంతి వికెట్లకు తగలడం ఇంగ్లాండ్కు కలిసొచ్చింది. అయితే భారత జట్టు ఓటమికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను తక్కువ స్కోరుకు భారత్ పరిమితం చేయలేకపోయింది. 80 ఓవర్ల తర్వాత శుభ్మన్ సేన కొత్త బంతిని తీసుకోవడం వరకు ఓకే. అయితే మరో 10 ఓవర్ల తర్వాత బంతి ఆకారంపై అంపైర్లకు కంప్లైంట్ చేసింది. కొత్త బంతిని తీసుకున్నాక మాత్రం భారత్కు మైనస్ అయింది. ఓ దశలో 7 వికెట్లకు 271 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ బంతిని మళ్లీ మార్చాక జట్టు స్కోరును 387 పరుగుల వరకు తీసుకువెళ్లింది. బంతిని మార్చడమే భారత్కు శాపమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 4 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రావడం కూడా ఆతిథ్య జట్టుకు వరమైంది. ఆర్చర్ ఎక్కువ వికెట్లు తీయకపోయినా ఇంపాక్ట్ చూపించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. గ్రౌండ్లో అథ్లెట్లా కదులుతూ మ్యాజిక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ స్కోర్ను భారత్ సమం చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్లో దూకుడు చూపించలేకపోయింది. 193 పరుగుల టార్గెట్ను ఛేదించలేకపోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయింది. 4వ రోజు ఆట 3వ సెషన్లో యశస్వి జైస్వాల్ పంజా విసరలేకపోయాడు. అనవసరపు షాట్తో పెవిలియన్ చేరాడు. తొలి 2 టెస్టుల్లో రాణించిన శుభ్మన్ గిల్ లార్డ్స్ పిచ్ పై మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కరుణ్ నాయర్ కూడా అంచనాలు అందుకోలేకపోయాడు. నైట్ వాచ్మెన్ గా ఆకాష్ దీప్ను పంపడము దెబ్బతీసింది. టచ్ లో ఉన్నట్టే కనిపించిన రాహుల్ 5వ రోజు ఆటలో ఇంకొంతసేపు క్రీజ్ లో ఉంటే ఇంగ్లాండ్ డిఫెన్స్ లో పడిపోయేది. 5వ రోజు ఆటలో అగ్రెసివ్ గా కనిపించిన పంత్ త్వరగా పెవిలియన్ చేరడము భారత జట్టుకు మైనస్ అయింది. వాషింగ్టన్ సుందర్ కూడా క్రీజ్ లో నిలవలేకపోయాడు. నితీష్ కంటే ముందుగానే వాషింగ్టన్ సుందర్ ను బరిలో దింపడము కలిసి రాలేదు. తొలి ఇన్నింగ్స్ లో పంత్ రన్అట్ కూడా మ్యాచ్ ను మలుపు తిప్పింది. కేఎల్ సెంచరీ కోసం పరిగెత్తిన పంత్ అవుట్ అవడంతో మరింత స్కోరును సాధించే అవకాశాన్ని భారత్ మిస్ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకో 50 పరుగులు జోడించిన పరిస్థితులు మరోలా ఉండేవనే చర్చ జరుగుతోంది. లార్డ్స్ లో పంతు గాయపడడంతో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ సేవలందించాడు. కొన్ని కీలక క్యాచ్లను మిస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 31, రెండో ఇన్నింగ్స్ లో 32 ఎక్స్ట్రా పరుగులను భారత్ ఇచ్చింది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 63 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఇంగ్లాండ్ మాత్రం 2 ఇన్నింగ్స్ లో కలిపి 30 అదనపు పరుగులే ఇచ్చింది. ఓ రకంగా ఎక్స్ట్రాలు కూడా ఇంపాక్ట్ చూపించాయి.